చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నూతన నిబంధనలో ఉన్నవారే మారు మనసు పొందితే నూతన సంవత్సరంలో నీవు మారు మనసు పొందవా? అంశం పేరు మరొకసారండి. నూతన నిబంధనలో ఉన్నవారే మారు మనసు పొందితే నూతన సంవత్సరంలో నీవు మారు మనసు పొందవా? ప్రియమైన దేవుని పిల్లారా, 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని 2026ను ధరింపచేసిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలోనైనా మనలో పరిపూర్ణమైన మారు మనసు కలిగి జీవించేలా ప్రయత్నం చేయాలి. పరిపూర్ణమైన మారు మనసు రావాలి అంటే ముందు మనం మారు మనసు పొందాలండి. పరిపూర్ణమైన మారు మనసు మనందరిలో రావాలి అంటే మొదటిగా మనం చేయవలసింది మారు మనసు పొందాలి. మారు మనసు పొందని వారు, మారు మనసు పొందినవారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకు మారు మనసు అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే మన మనసును, ఆలోచనలను, జీవిత విధానాన్ని మార్చుకోవడం, తప్పులు ఒప్పుకోవడం, పాపానికి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడమే మారు మనసు. ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన జీవిత విధానాన్ని మార్చుకోవడమే మారు మనసు అండి. ఉదాహరణకు మనం చూస్తే దొంగతనాలు చేసేవారు, మోసాలు చేసేవారు, హత్యలు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, మద్యం సేవించేవారు, సిగరెట్లు త్రాగేవారు, వాటన్నిటి నుంచి వాళ్ళు విడిచిపెట్టినట్లయితే మారారు అని మనం చెప్పలేమండి. వాటిని మానేశారని మాత్రమే మనం చెప్పగలం. మానివేయటం వేరు, మారు మనసు పొందటం వేరండి. దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు మానేశాడు అంతే. మోసాలు, హత్యలు, అబద్ధాలు ఇవన్నీ చేసేవారు మానేశారే తప్ప వాళ్ళు మారు మనసు పొందినట్లు కాదండి. ఎన్నో సంవత్సరాల నుండి ఆరాధనలకు, సభలకు వెళ్ళి దేవుని మాటలు వింటున్నాం. అయినా మనలో మారు మనసు రావడం లేదంటే ఇంకా ఏవో చేయాలి అని, ఇంకా ఏవో సాధించాలి అని, ఇంకా ఏవో తినాలి అని, అనుభవించాలి అని, ఎంజాయ్ చేయాలి అని అనేక మంది అనుకుంటూ ఉన్నారు. మనిషి మారకపోతే ఎంత ప్రమాదమో బైబిల్ తెలియచేస్తూ ఉంది. మరి మారు మనసు గురించి ఎవరెవరు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిసమిచ్చి యోహాను గారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే యోహాను గారు సువార్త ప్రకటిస్తూనే ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడండి.
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు. అలా ప్రకటించే క్రమంలో ఆ సమయమున యెరూషలేములో ఉన్నవారు, యోదయ దేశములో ఉన్నవారు అందరూ, యోర్దాను నది ప్రాంతముల వారందరూ యోహాను గారి దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకుంటున్నారు. అంటే వారిలో మారు మనసు వచ్చిందండి. మారు మనసు వస్తేనే తప్ప ఎవరు కూడా పాపములను ఒప్పుకోరు. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే మారు మనసు వచ్చిన వారు పాపములు ఒప్పుకుంటూ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నారు. ఇక యోహాను గారి కాలం తరువాత మరలా అదే మాటను రిపీట్ చేస్తూ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. బాప్తిసమిచ్చి యోహాను గారు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు వారు కూడా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి అని చెబుతూ క్రీస్తు ప్రభువారు కూడా దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తూ మరి అంటే సువార్తను ప్రకటించే సమయంలో ఎలాంటి వారు మారు మనసు పొందారో కొన్ని సందర్భాలను మనం చూద్దామండి. ఎందుకంటే యోహాను గారు మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వారు మారు మనసు గురించి ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటిస్తూ వస్తున్నప్పుడు ఎలాంటి వారు మారు మనసు పొందారో కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అంటే క్రీస్తు ప్రభువారు మరి సముద్రంలో చేపలు పడుతున్నటువంటి జాలరులను చూశారండి. చూసి ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఏమండి, అంతవరకు వారేమో చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని చూసి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అనేసరికి వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండొచ్చండి. ఎందుకంటే మేమేమో చేపలు పట్టుకొని మా జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాము, ఈయనొచ్చి మనుషులను పడతారు రండి అని చెప్తున్నారని వాళ్ళకు కూడా సరిగా అర్థం అయ్యి ఉండకపోవచ్చండి. అయితే వాళ్ళు ప్రభు ఆ మాట చెప్పగానే, ప్రభువా మీరు ఎక్కడ ఉంటారో మాకు అడ్రస్ ఇచ్చెళ్ళండి, మా వాళ్ళను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తామని చెప్పలేదండి వాళ్ళు. అయితే వారు 20వ వచనాన్ని మనం చూస్తే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమంటే ప్రభు ఎవరో కూడా వారికి సరిగ్గా తెలియకపోయినా సరే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈయనెవరో మనుషులను పట్టు జాలరుగా తయారు చేస్తాను అంటున్నాడు,
కాబట్టి ఈయన వెంబడిస్తే బాగుంటుంది అనుకొని వాళ్ళు వెంటనే వలలు విడిచిపెట్టి క్రీస్తు ప్రభువాన్ని వెంబడించారండి. అలా వెంబడిస్తూ మరికొంత దూరం వెళ్ళిన తర్వాత 21వ వచనంలో మనం చూస్తే ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని కూడా పిలిచాడండి. అంటే క్రీస్తు ప్రభువారు మరి పేతురు గారిని అంద్రేయను ఎంటబెట్టుకొని వెళుతూ మరలా వలలు బాగు చేసుకొనుచున్న వారిని ఎవరినండి? యాకోబు గారిని, యోహాను గారిని కూడా చూసి వారిని కూడా ఏమంటున్నాడంటే 22వ వచనంలో, వెంటనే వారు తమ దూనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే వారిని పిలిచాడు. పిలిచిన వెంటనే వారు కూడా ఏం చేశారంటే దూనెను, తమ తండ్రి గారిని, అక్కడ ఉన్న పనివారిని అందరిని కూడా విడిచిపెట్టి క్రీస్తు ప్రభువారిని వెంబడించారండి. అంటే యేసుక్రీస్తు వారిని ఆనాడు వెంబడించిన వారిలో జాలరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారే ఏమండి ఆయన బాప్తిస్మము గురించి, మారు మనసు గురించి ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరి శిష్యులు కూడా తీసుకునే ఉంటారు కదండి. అంటే మనకు రాయబడకపోయినా సరే క్రీస్తు ప్రభువారే బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి కూడా బాప్తిస్మం ఇచ్చే ఉంటారు. ఇంకా మనం చూస్తే ఈ సందర్భంలో మనకి జాలరులు వాళ్ళు తమ జీవితాలను విడిచిపెట్టేసి, తమ బ్రతుకులను మరి విడిచిపెట్టేసి క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇక మరొక వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటే ఆయన కూడా క్రీస్తు ప్రభువారిని వెంబడించాడో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఏంటి ప్రభు చూడటం, చూసిన వారిని వెంటనే వెంబడించండి అనేసరికి వాళ్ళు చేస్తున్న ఉద్యోగము, వాళ్ళు చేస్తున్న పని ఏదైనా కానివ్వండి, వాటిని వెంటనే అక్కడ రాయబడిన మాట వెంటనే ఏమండి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి బైబిల్లో సుంకం వసూలు చేసే వ్యక్తిని సుంకర్లు అంటారండి. వీళ్ళు పన్ను వసూలు చేసేవారు. అంటే సుంకర్లు అంటే ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవారు. వీరిని సమాజంలో చాలా తక్కువగానే చూసేవారండి. ఎందుకంటే ప్రభుత్వం వారు నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేసేవారని వీరిని సమాజంలో ఉన్నవారు చాలా తక్కువగా చూసేవాళ్ళు. అలాగే మరి ఈ మత్తయిని పిలిచిన వెంటనే క్రీస్తు ప్రభువారిని వెంబడించారండి. ఇంకా మరొక మాటను మనం ఆలోచిస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారండి. ఏమని చెప్తూ ఉన్నారంటే, ప్రార్థన చేయుటకై, వ్యాపారం చేయడానికి కాదండి, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరండి. పరిసయ్యుడు నిలబడి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, ప్రారంభం మాత్రం బాగానే ఉందండి. దేవా అంటున్నాడు, దేవా నేను చోరులను అంటే దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను, చివరికి సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడండి. ఏమంటే ప్రారంభం మాత్రం ప్రార్థన బాగానే స్టార్ట్ చేశాడు దేవా అని. తర్వాత చేసే ప్రార్థన అంతా కూడా పక్క వాళ్ళని పోల్చుకొని చేస్తూ ఉన్నారండి. ఏమంటే మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబం కోసం చేసుకోవాలి, సంఘం కోసం చేసుకోవాలి, ఏమంటే అధికారుల కోసం, దేశాల కోసం, రాష్ట్రాల కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ మన పక్కన ఉన్నటువంటి వారి గురించి
ఈయన ప్రార్థన చేస్తూ, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు థ్యాంక్స్ చెల్లిస్తున్నాను. అంటే కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నానని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అలా చేస్తూ ఇంకా ఈయన ఏమేమి చేస్తున్నాడు అవి గొప్పలుగా డప్పు కొట్టుకుంటూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి తనలో తానే. ఏమని? వారమునకు నేను 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. ఏమండి, ఇది ఏమైనా గొప్ప ప్రార్థన అంటారా? పక్క వాళ్ళని దూషించుకుంటూ, పక్క వాళ్ళ వల్ల నేను వండుకోకుండా చక్కగా ఉంటున్నాను, నేనేమో 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో కూడా 10% నీకు ఇచ్చేస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే సుంకర్ ఎలా ప్రార్థన చేశాడో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏమండి, పరిసెయుడు సుంకరి కూడా దేవా అనే స్టార్ట్ చేశారండి. ప్రారంభం మాత్రం బాగానే ఉంది, కానీ పరిసెయుడు ప్రారంభం బాగానే ఉంది, మరి ప్రార్థన మొత్తం కూడా ఇతరుల గురించి పోల్చుకొని చేసుకోవడమే మనం చూస్తూ ఉన్నాం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కూడా కన్నులెత్తుటకైనను ఆయనకు ధైర్యం సరిపోవట్లేదండి. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, అంటే గుండెలు బాదుకుంటూ, దేవా, పాపినైన నన్ను, పాపి అని మాట్లాడాడు అంటే ఆయనలో మారు మనసు వచ్చిందండి. మారు మనసు వస్తేనే నేను పాపినని ఒప్పుకొనగలరు ఎవరైనా సరే. మారు మనసు వచ్చింది కాబట్టి ఏమంటున్నాడు? పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అంటేనండి, సుంకరి పాపి అని ఒప్పుకొని మారు మనసు పొందాడు. ఎవరైతే తామే నీతిమంతులమో అని ఎదుటివారిని తృణీకరిస్తారో వారి గురించి క్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా తగ్గింపు మనసు కలిగి మనం జీవిస్తేనండి, దేవునిలో తగ్గింపు మనసు, దేవునిలో తగ్గింపు మనసు వస్తే సంఘంలో తగ్గించుకుంటాము, భర్త దగ్గర తగ్గించుకుంటాము, భార్య దగ్గర తగ్గించుకుంటాము, పెద్దల దగ్గర తగ్గించుకుంటాము, సేవకుల దగ్గర తగ్గించుకుంటాము, చివరికి చిన్నల దగ్గర కూడా ఏమండి మనం తగ్గించుకునే బ్రతుకుతామండి. కానీ నేనే గొప్పవాడిని మనం ఎప్పుడైనా అనుకుంటే మనం తక్కువగా తగ్గిపోతామని మనం అర్థం చేసుకోవాలండి. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం గుండా వెళుతున్నప్పుడు సుంకపు గుత్తదారులను ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసుక్రీస్తు వారు ఎవరో చూడాలని ఆశపడ్డాడండి. ఆశపడి మరి పొట్టివాడైనందున జనులు కూడా గుంపులు గుంపులుగా ఉండటం వలన క్రీస్తు ప్రభువారిని చూడలేక ఆయన చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు వారు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడండి. ఇక అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలామంది సనుక్కుంటూ ఉన్నారండి. అంతే కదండి, పాపులింటికి ఎవరైనా వెళ్ళినట్లయితే ఏమండి, వాళ్ళను చూసి ఆ సమాజంలో ఉన్న వారంతా కూడా, చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా మరి గుసగుసలాడుతూనే ఉంటారండి. అప్పుడు జక్కయ్య ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. క్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళినప్పుడు మరి క్రీస్తు ప్రభువారిని, శిష్యులను, వీళ్ళందరినీ చూసి కూడా మరి ఆ సమాజం అంతా సనుగుకున్నప్పటికీ
మరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఏమని మాట్లాడుతున్నాడో ఒక మాట చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఏమంటే పాపం ఆస్తి ఎంత ఉందో మనకు తెలియదండి. నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఏమంటే యేసుక్రీస్తు వారు వెళ్ళింది జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాడండి. కానీ ఏనేమంటున్నాడండి? ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా జలగపట్టినట్లు పట్టి వాళ్ళందరినీ మోసం చేసి ఎంతైతే కట్టించుకోవలసిన దానికంటే కూడా ఎక్కువ పన్నును కట్టించుకున్నానో, ఏదైతే నేను మరి బాగా తీసుకొని పోగేసుకున్నానో దానికి అంతటికి కూడా 4 రెట్లు నేను రిటర్న్ ఇచ్చేస్తానని ప్రభుతో చెప్తూ ఉన్నాడండి. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమండి, జక్కయ్య పొట్టివాడు, పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేవాడిని మోసగాళ్ళే అంటారండి. ఎందుకంటే నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మోసం చేసేవారని మరి ఆనాడు సమాజం మాట్లాడుతూ ఉంది. అంటే జక్కయ్య పొట్టివాడు, పన్ను వసూలు చేసేవాడు, ధనవంతుడు కూడా అండి. ప్రభు తన ఇంటిలోనికి వచ్చేసరికి జక్కయ్య మనసులో మార్పు వచ్చిందండి. ఏమంటే ఇంటిలోకి వస్తే మనసులో మార్పు రావటం ఏంటండి? మారు మనసు పొందుకున్నాడు. అన్యాయముగా తీసుకున్న దానిలో 4 రెట్లు తిరిగి నేను చెల్లిస్తానని చెల్లించేశాడండి. చివరికి ఏమని పిలువబడ్డాడండి? అబ్రహాము గారి కుమారుడిగా పిలువబడ్డాడు. తనకు తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడండి. ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమంటే కొన్ని సందర్భాలు బైబిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క చోట మాత్రమే రాయబడి ఉంటాయండి. ఏమంటే కొన్ని సందర్భాలు మనం అలాగే చూస్తూ ఉంటాం. మరి అబ్రహాము గారి కుమారుడుగా మరి జక్కయ్య కూడా పిలువబడ్డాడు. తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. తనకు మాత్రమే కాదండి, తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఇక మరొక సందర్భాన్ని చూస్తే, సీమోను ఒక మనుషుడు సమరయ పట్టణంలో గారడి చేస్తూ ఉన్నాడండి. గారడి చేస్తూ నేను గొప్పవాడిని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సీమోను చేసేటువంటి గారడిని చూసి మరి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే, సీమోను దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటూ అతని యందు లక్ష్య పెట్టుతూ వచ్చారండి. ఇక అతడు చాలా కాలం గారడీలు చేస్తూ ప్రజలందరినీ కూడా నమ్మిస్తూ ఉన్నాడు. అయితే ఆ పట్టణానికి ఒక దైవజనుడు వచ్చారండి. దైవజనుడు వచ్చి సత్యవాక్యాన్ని చెప్పాక సీమోను గారడీలు ఆపేసి ఏం చేశాడో ఒక మాట చూడండి. ఏమండి, సత్యవాక్యం వచ్చేంత వరకు కూడా అందరూ కూడా మాయలు గారడీలు చేస్తూనే ఉంటారండి సమాజంలో. ఇప్పటికీ సత్యవాక్యం సమాజంలో చెప్పబడుతున్నా ఇంకా కూడా ఎలాంటి గారడీలు లేనిపోనివి చేసేవారిని కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. అయితే సీమోను గారడీలు ఆపేసి ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12-13 వచనాలు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఏమండి, సమరయ ప్రాంతానికి ఫిలిప్పు గారు వచ్చారండి. ఫిలిప్పు గారు వచ్చేసి దేవుని రాజ్యం గురించి మరి బోధిస్తూ ఉన్నారు.
యేసుక్రీస్తు వారి నామమును గురించి మరి సువార్త కూడా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక ఆ సమరయ ప్రాంతంలో ఉన్న అనేక మంది పురుషులు స్త్రీలు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకున్నారండి. అంటే వాక్యం వింటున్న వారిలో వచ్చేది మారు మనసు. ఏమంటే ఆ మారు మనసు స్త్రీలు పొందుకున్నారు, పురుషులు కూడా పొందుకొని వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారండి. ఇక 13వ వచనాన్ని చూస్తే అప్పుడు సీమోను కూడా నమ్మి, అదేంటండి, ఎంతవరకు గారడీలు చేసి అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేశాడు కదా, సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. చూశారండి, సీమోనులో కూడా మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చి నేను చేసినవన్నీ తప్పు అని తెలుసుకొని ఏం చేశాడండి, బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఏమంటే ఫిలిప్పు గారు చేస్తున్నటువంటి సూచక క్రియలు కానీ గొప్ప గొప్ప అద్భుతాలు జరగటం చూసి ఎంతవరకు ఏం చేశాడంటే సమరయ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా విభ్రాంతి పరిచాడండి. కానీ చివరికి ఫిలిప్పు గారు చేసేటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు సూచక క్రియలు మరి చేస్తున్నప్పుడు వాటిని చూసి సీమోన్ ఏం చేశాడంటే మరి విభ్రాంతి నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే అందరినీ నమ్మించి ఆశ్చర్యపరిచిన సీమోను ఫిలిప్పు గారు చేసిన వాటిని చూసి ఆశ్చర్యపోయి నేను చేసేది మోసం అని తెలుసుకున్నాడండి. నేను చేసేది మోసం అని తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మోసం చేస్తూ పన్నులు వసూలు చేసే మత్తయ్య గారిని చూసాము. పాపి అయిన సుంకరి మోసం చేసి సంపాదించిన ధనవంతుడైన జక్కయ్య, ఏమంటే పాపి అయిన సుంకరి గురించి ఎలా ప్రార్థన చేశాడో మనం చూసాము. మోసం చేసి సంపాదించి ధనవంతుడైన జక్కయ్య మరి ఎలాగా మారు మనసు పొందుకున్నాడో మనం చూసాము. ప్రజలను మోసం చేసి గారడీ చేసిన సీమోను, ఏమండి, ఈయన కూడా ఎలా మాయ చేశాడో కూడా మనం చూసామండి. వారే మారు మనసు పొందినప్పుడు మరి మనకు మారు మనసు అవసరం లేదు అంటారా? ఏమంటే మోసగాళ్ళే మారినప్పుడు మనం మారడానికి ఎందుకు ఆలోచిస్తున్నామో మనమంతా కూడా బాగా తెలుసుకోవాలండి. ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం నుంచి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఏమంటే యేసుక్రీస్తు వారు శిష్యులంతా కూడా మేడగదిలో కూర్చొని మరి ఆ ప్రభురాత్రి భోజనం చేసిన తర్వాత రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్న తర్వాత క్రీస్తు ప్రభువారు శిష్యులకు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారండి. ఆ చెప్తున్నటువంటి ఆ విషయంలో భాగంగా అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని క్రీస్తు ప్రభువారితో చెప్తూ ఉన్నాడండి. అయితే ప్రభు ఏమని చెప్పారంటే, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిత్యముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నారండి. ఏమంటే కేవలం పేతురు గారు మాత్రమే నేను నిన్ను ఎరగను ప్రభువా అని చెప్పలేదండి. ఆయనతో పాటు అందరూ కూడా అదే ప్రకారంగా శిష్యులందరూ కూడా మేము చచ్చిపోవలసిన సందర్భం వచ్చినప్పటికీ మేము మాత్రం నిన్ను ఎరుగము ప్రభువా అని మాత్రం మేము చెప్పమని అందరూ కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇక్కడ పేతురు గారు అబద్ధం ఆడారండి. అంటే ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు గారే మరలా మారు మనసు పొందుకొని పశ్చాత్తాపపడి ఏడ్చి ప్రభు కొరకు నిలబడ్డాడండి. ఏమండి, క్రీస్తు ప్రభువారు పేతురు
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అని అన్నాడండి. రెండవసారి అడిగాడు, ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడవసారి కూడా అడిగాడండి, ప్రేమిస్తున్నాను అన్నాడు. నీకు తెలియదా ప్రభు అని కూడా ప్రశ్నించాడండి. అయితే ఆ పేతురు గారికి దేవుడు ఒక బాధ్యతను, క్రీస్తు ప్రభు వారు ఒక బాధ్యతను అప్పగించారు. అయితే నా గొర్రెలను మేపమని ఒక బాధ్యతను అప్పగించారండి. ఆ బాధ్యత ప్రకారం పేతురు గారు పెంతుకోస్తను పండుగ దినమున పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనేక మందికి వాక్యాన్ని బోధించినప్పుడండి, వాక్యం విన్న వారంతా కూడా మేము ఏమి చెయ్యాలని పేతురు గారిని అడిగారు మనందరికీ తెలుసండి. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారో ఒక మాట మనం చూద్దామండి. అంటే అబద్ధం ఆడినటువంటి పేతురు గారిలోనే మారు మనసు వచ్చి పశ్చాత్తాపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు గారు అనేక మందికి పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం చెప్పిన తరువాత ఏమని మరి మాట్లాడుతున్నారో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది, ఏమన్నాడండి? వాక్యం చెప్పిన తర్వాత మీరు మారు మనసు పొంది, కాసేపు ఆగండి, ఈరోజు మంచిది కాదు, ముహూర్తం కూడా బాగాలేదు అని చెప్పడం లేదండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏమండి, అబద్ధమాడిన పేతురు గారే అనేక మందికి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనసులో నొచ్చుకున్నారు, వాళ్ళు పాపులను తెలుసుకున్నారు. అయితే వాళ్ళ కోసం ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోమని చెప్పారండి. ఏమంటే అబద్ధమాడిన పేతురు గారు కూడా ఇక్కడ మారు మనసు పొంది అనేక మందికి బాప్తీసం ఇచ్చినట్లుగా సుమారుగా 3,000 మంది మరి బాప్తీసం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మనం మరొక సందర్భాన్ని ఆలోచిస్తే అననీయ సప్పిరాలు ఏకమై పొలం అమ్మి కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదముల దగ్గర పెట్టారండి. అప్పుడు పేతురు అననీయతో భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది మరి అని అడిగినప్పుడు వీళ్ళిద్దరు కూడా దేవునితో అబద్ధం ఆడినందుకే అననీయ సప్పిరాలు కూడా చనిపోయారండి. అక్కడ అబద్ధం ఆడిన పేతురు గారు మారు మనసు పొందాడు. ఇక్కడ అబద్ధం ఆడగానే వెంటనే అననీయ సప్పిరాలు ఏమైపోయారండి? చనిపోయారు. అలాంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో ఉంటే భూమి మీద ఎంతమంది బ్రతికి బట్టగట్టగలరు చెప్పండి? అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మనం ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు దేవునికి విరుద్ధంగా మనం చేస్తూ ఉన్నామండి. అబద్ధం ఆడిన పేతురు గారు మారు మనసు పొంది గొప్పగా సువార్త ప్రకటించి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రికలు, 2 పత్రికలు ఆయన రాశారండి. మరి అబద్ధమాడి అననీయ సప్పిరాలు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తేనండి, యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ మన అందరికీ తెలుసండి. మరి యాకోబు తన కుమారులు, పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉందండి. మరి అందుకు యేసుక్రీస్తు వారు మరి వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరగటం మనం చూస్తూ ఉంటాము. అప్పుడు క్రీస్తు ప్రభు వారి మాటల్లో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును గాని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఏమండి, ఏమో నీళ్ళ గురించే అనుకుంటుంది సమరయశ్రీ మాత్రం, కానీ ప్రభు మాట్లాడే మాటల్లో పరమార్థం వేరండి. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని మరి సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడండి. అప్పుడు ఆ స్త్రీ ఆయనను చూసి ఏమంటుంది అంటే, అయ్యా, నేను దప్పి కొనకుండానట్లు చేదుకొనుటకి ఎంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్లు నాకు దయచేసి ఇవ్వమని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఏమంటున్నారో మనం చూద్దామండి. ఏమాత్రం మామూలుగా బావిలో ఉన్న నీళ్ళ గురించి ఏమనుకుంటుంది?
కానీ ప్రభు మరి మనసులో ఉన్న పరమార్థం మాత్రం వేరండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి చూద్దాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అదేంటండి, సమరయ స్త్రీ ఏమో నీళ్ల గురించి మాట్లాడుతుంది. ఆ నీళ్లు నాకు దయచేసి ఇవ్వమని అడిగిందండి. అడిగితే ప్రభు ఏమో మాట్లాడుతున్నారో చూడండి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని, నీళ్ళకి పెనిమిటికి సంబంధం ఏమని చెప్పండి, నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు. చూసారండి, నువ్వు నిజమే చెప్పావు, వెరీ గుడ్. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఏమండి నీ పెనిమిటి కాడు. అంటే ఏమకి ఏమండి 5 పెనిమిట్ల గురించి మాట్లాడారు, వాళ్ళని విడిచిపెట్టుండొచ్చు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యము చెప్పితివని మరి క్రీస్తు ప్రభువారు అన్నారు. ఏమండి ఇంకా మనం చూస్తే మరికొన్ని మాటలు వారిద్దరి మధ్య జరిగినప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, ఇక ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి మరి సమరయలోనికి వెళ్ళి, మీరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఏమండి కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచూ ఉన్నారండి. ఏమండి ఎవరు చెప్పండి, సమరయశ్రీ. సమరయశ్రీ అంటే ఏమొక వేష అండి. 5 పెనిమిట్లు ఉన్నారు, ఉన్నవాడు 6వాడు కూడా మరి పెనిమిటి కాడు అని చెప్పినప్పుడు ఈమె మామూలు స్త్రీ కాదు కదండి, ఈమె వేశ్యగా మనకు కనబడుతుంది ఇక్కడ. అయితే నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారండి. ఏమంటే ఒక 6 పెనిమిట్లు ఉన్నటువంటి స్త్రీ సమాజంలోకి వెళ్ళి, నేను మెస్సియాను కనుగొన్నాను, ఆయన నాతో మాట్లాడారు, నాకు ఎన్నో విషయాలు చెప్పారు, రండి మీరు కూడా మనం కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడదామంటే, ఆమె బ్రతికి ఏంటో, ఆమె జీవితం ఎలా ఉందో, ఆమె ఎలాంటిదో తెలిసి ఆ మాట ఎవరైనా నమ్ముతారో చెప్పండి. మరి ఎంత బాగా నమ్మేలా చెప్పిందో సమరయశ్రీ ఒకసారి మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి. అప్పుడు ఆ సమరయులు ఏమండి స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొన్నారు గనుక ఆయన అక్కడ 2 దినాలు ఉన్నారండి యేసుక్రీస్తు వారు. ఇక ఆ స్త్రీ గురించి ఏమన్నారో చూడండి, 41, 42 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టిగాక, ఎంతవరకు నువ్వు చెప్పావు, వెరీ గుడ్, బాగానే ఉంది, అయినా మాలో ఏదో కొంత సందేహం ఉంది, ఎందుకంటే నిన్ను బట్టి మేము సందేహించాల్సిన అవసరం వచ్చింది, కాబట్టి ఇక మాకు అలాంటి సందేహం ఏమీ లేదు, నీ మాటను బట్టి కాక ఇప్పుడు మేము డైరెక్ట్గా వచ్చాం కదా, ఇక ఆయన మాటలు మేము విన్నాం కదా, కాబట్టి వినినందున ఇంకాను అనేకులు నమ్మారండి. నమ్మి ఏమండి 42వ వచనంలో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేరు. ఏమండి సమరయశ్రీ మారు మనసు పొందుకొని ఆ ప్రాంతంలో ఉన్న వారిని కొందరిని ప్రభు దగ్గరికి నడిపించి, మళ్ళా ప్రభు నా ప్రాంతానికి తీసుకువెళ్ళి 2 రోజులు మీటింగ్ పెట్టించుకొని అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని కూడా మారు మనసు పొందేలా చేసి ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్మారంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమంటే సమరయశ్రీ వేష మారు మనసు పొందింది అంటే మరి మనలో ఏదండి, ఎన్ని ప్రసంగాలు అంటున్నా మనలో మారు మనసు అనేది రావడం లేదు. ఇక మరొక సందర్భాన్ని ఆలోచిస్తే, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించుచున్నాడు కదా, మరి అయినను నువ్వేం చెప్తున్నావని ఆయన అడిగారండి.
ఎందుకంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ఆయన శోధిస్తూ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాస్తూ ఉన్నాడండి. వారు ఆయన్ను ఇంకా ఏం చేస్తున్నారంటే పట్టు వదలక అడుగుతూ ఉంటే ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని వారితో చెప్పాడండి. ఏమంటే రోగం లేనివాడు కాదండి. రోగం లేనివారు రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవడో ఒకడు ఉండొచ్చు. కానీ పాపం లేనివాడు మాత్రం వాళ్ళలో ఎవ్వడు కూడా మరి లేడండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి అని వారితో చెప్పి మరలా వంగి ఆయన ఏ పని అయితే చేస్తున్నాడో నేల మీద రాస్తూ ఉన్నాడండి. అదే పని చేస్తూ ఉన్నారు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వచ్చారండి ఆమెను కొట్టడానికి. ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. ఆ పట్టుకున్న రాళ్ళన్నీ అక్కడే విడిచిపెట్టి ఎవరు కూడా రాయి వేయటానికి సాహసం చేయకుండా ఆ రాళ్ళన్నీ ఒకడికి ఒకడు మెల్లగా విడిచిపెట్టి జారుకున్నారండి. ఇక అక్కడ క్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఉన్నారు. ఆ స్త్రీ మాత్రం మధ్యలో నిలబడి ఉందండి. అప్పుడు క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారో చూడండి, ఎంత అద్భుతమైన మాటను మాట్లాడారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూసి అమ్మా అంటున్నాడండి. ఏమంటే ఆమె ఎవరండి? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, వేశ్య కావచ్చు, వ్యభిచారి. ఏమంటే అయితే ఆమెను అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు రాళ్లతో కొట్టాలని చూశారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక ఎక్కువ పాపాలు చేయమని ఆమెతో చెప్పలేదండి. ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఏమండి, ఇంత మాట క్రీస్తు ప్రభువారు మాట్లాడిన తర్వాత ఆమె జీవితం మారకపోతే అసలు అర్థం ఏమైనా ఉంటుందా? ఏమండి, వేశ్యను లేకపోతే వ్యభిచారిని అమ్మాని ప్రభు పిలిచాడంటే అసలు ఆ మాటకి ఆమె మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆమె తప్పనిసరిగా విడుదల పొందుకునే ఉండాలండి. ఇక నీ వెళ్ళి పాపము చేయకమని ఆమెతో చెప్పాడండి. అమ్మ అనే మాటకు ఆమె జీవితం మారకపోతే ఇక అర్థం అనేదే లేదు. ఆమె తప్పకుండా మారు మనసు పొంది ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన సందర్భాలు బైబిల్లో కొన్ని చోట్ల మాత్రమే మనకు కనపడతాయి, మరికొన్ని చోట్ల మనకి ఎక్కడా కూడా కనిపించవండి. 6 భర్తలు ఉన్న సమరయ స్త్రీ మారి వాక్యాన్ని ప్రకటించింది. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ మారు మనసు పొంది పాపానికి దూరంగా బ్రతికింది. నేటి సమాజంలో భర్త ఉండగానే భార్య ఉండగానే భర్తలు తప్పు చేస్తూనే ఉన్నారండి. మరి అలాంటి వారు మరి ఆలోచించాలి కదండి. వివాహం అయిన వారు వివాహం కాని వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారండి. పెట్టుకొని కుటుంబాలని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. మరి అలాంటి వారిలో ఏదండి మారు మనసు? ఎంతమంది మారు మనసు పొందుతున్నారు చెప్పండి. ఇక మరొక సందర్భాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. ఏమండి, సౌలైతే ఇంటింటజొచ్చి అంటే పర్మిషన్ లేదండి. ఇంట్లో వెళ్ళటానికి వాళ్ళ పర్మిషన్ ఏం అవసరం లేదు. ఏమండి, పర్మిషన్ కూడా లేకోకుండా ఇంటిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ పురుషులను స్త్రీలను కూడా ఈడ్చుకొని చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగిందండి. అప్పుడు అపోస్తులు తప్ప అందరూ కూడా యోదయ సమరయ దేశములందు చెదిరిపోయారండి. అయితే ఈ సౌలు ఇంట్లోకి వెళ్ళిపోయి స్త్రీలను పురుషులనే భేదం లేకుండా అందరిని కూడా లాక్కొచ్చేసి మీరు క్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించొద్దు అని చెప్పేసి వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తూ ఉన్నాడండి.
ఇంకా ఏం చేశాడో చూడండి. అంతటితో ఆగకుండా సౌలు ఇంకా ఏం చేశాడని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయ్యందును హత్య చేయుటయ్యను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఏమంటే ఇంట్లోకి వెళ్ళాడు, తర్వాత శిష్యులను బెదిరించాడు. బెదిరించడమే కాకుండా హత్య కూడా చేస్తూ ఉన్నాడండి. నేను హత్య చేసినా సరే నా ప్రాణానికి ఎటువంటి అపాయం కూడా ఉండకూడదని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏమంటే అక్కడ కూడా కొన్ని పత్రికలు తీసుకొని వస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ సౌలు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందండి. అప్పుడు అతడు నేల మీద పడి ఉన్నప్పుడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట విన్నాడండి సౌలు. అప్పుడు ప్రభువా నీవెవరు అని మరి సౌలు అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పడం జరిగిందండి. ఇక చెప్పిన తర్వాత ఆ వెలుగు చూసినటువంటి సౌలుకు 3 దినాలు చూపు లేక అన్నపానములు కూడా ఏమి పుచ్చుకొనకుండా ఇక ఏమండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటో మనకు తెలుసండి. ఇక అప్పుడు మరి ప్రభు అననీయను సౌలు యొద్దకు పంపించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పినప్పుడండి సౌలు ఏం చేశాడో చూడండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న సౌలు ప్రభు పంపించిన తర్వాత అననీయ మాటలు విని ఏం చేశాడంటే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఏమండి ప్రార్థన చేస్తున్నాడంటే, కళ్ళు పోయాయంటే, 3 రోజులు అన్నపానాలు ఏమీ లేవంటే ఆ సౌలికి అర్థమైపోయిందండి. అర్థమైపోయింది, నాతో ఒక గొప్ప వ్యక్తి మాట్లాడానని ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనలో ఆటోమేటిక్గా మారు మనసు వచ్చేసిందండి. నేను పాపిని అని ఆయన కూడా తెలుసుకున్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకున్నాడండి. అంటే సౌలు మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకొని పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు ఎలా బ్రతికాడండి? అంతకుడు, హింసకుడు, హానికరుడే మారితే నీలో మార్పు రావడం లేదంటే, నీలో మారు మనసు రావడం లేదంటే ఆలోచించండి. ఏమండి ఇంకా మనం మరొక సందర్భాన్ని ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఏమంటే బందిపోటు దొంగలంటే దారి కాచి ఆయుధాలతో బెదిరించి హింసించి దోసుకునే వారిని మనం బందిపోటు దొంగలు అంటామండి. ఏమండి ఇంకా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు మనం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నానెను. ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఏమంటే సిలువలో ఇద్దరు దొంగలు, ఎడమ వైపు ఒకళ్ళు, కుడివైపు ఒకళ్ళు ఉన్నారండి. మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి బందిపోటు దొంగల మధ్యలో నీతిమంతుడు సిలువ వేయబడ్డాడండి. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ శరీరం రక్తంతో కారుతున్న బాధను భరిస్తూ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కూడా క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమంటే అయితే యేసుక్రీస్తు వారు పలికిన సిలువలో 7 మాటలు విని మారు మనసు వచ్చిందండి ఇద్దరు దొంగలలో ఒక దొంగకు. అంటే ప్రభువు ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఒక ఆత్మను రక్షించే పనిలో ఉన్నాడండి. మనమైతే 70 ప్రసంగాలు విన్నా మనలో మారు మనసు రాదండి. 700 ప్రసంగాలు విన్నా మనలో మారు మనసు రాదండి. ఇక మన జీవితాంతం విన్నా మనలో మారు మనసే రావడం లేదంటే మనం చాలా బాధపడవలసిన విషయం అండి. ఏమండి అయితే ఈ ఇద్దరు దొంగలలో ఒక దొంగ మాత్రం చాలా అదృష్టవంతుడండి. అదృష్టం అంటే 10 రూపాయల లాటరీ టికెట్ కొని ₹1,00,00,000 బహుమతి గెలుచుకుంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి. మనల్ని చాలా అదృష్టవంతులు అంటారు. అలాగే అదృష్టవంతుడంటే సిలువలో మారు మనసు పొందిన దొంగేనండి. సిలువలో మారు మనసు పొందాడండి ఆయన. ఏమంటే ఆయనను దొంగ అని కూడా మనం అనకూడదు. ఎందుకంటే సిలువలో ఉండి కూడా మారు మనసు పొందాడు అనమాట. మారు మనసు పొందాడు కాబట్టి ఆయన మనం దొంగ అని చెప్పవలసిన అవసరం కూడా లేదండి. అప్పటి వరకు దొంగే. మారు మనసు పొందక మునుపు దొంగ అండి, పొందిన తర్వాత దొంగ కాదండి. ఎప్పుడు ప్రభు మాటలు విన్నట్టు కూడా బైబిల్లో రాయబడలేదండి ఆ దొంగ. సిలువలో క్రీస్తు వారు చనిపోయాక మారు మనసు పొందితే ఉపయోగం మాత్రం ఉండేది కాదు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే మారు మనసు పొంది ప్రభువును చూస్తూ, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అంటే క్రీస్తు పునరుద్ధానంపై ఆయనకు అవగాహన ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందండి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళి మరలా వస్తాడని మరి దొంగకు అర్థమైపోయిందండి. నీ రాజ్యములోనికి అన్నాడు కదా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. అప్పుడు ప్రభు ఆ దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఏమంటే ప్రభుతో పాటు పరదైసుకు వెళ్ళి లక్కీ ఛాన్స్ కొట్టేశాడండి ఆ సిలువలో మారు మనసు పొందిన దొంగ అండి. కొంతమంది అనుకుంటారు సిలువలో దొంగకు బాప్తిస్మం లేదు కదండి, మరి మాకు కూడా దేవుడు పరలోకం ఇస్తాడులే, ఏదో ఒక అవకాశం మాకు కూడా రాకపోదంటారా, మేము కూడా ఆ సమయంలో మారలేమా అంటారా అని చాలామంది అనుకుంటారండి. అండ్ ప్రభు దొంగ పాపాలు క్షమించాడండి. ఎందుకంటే మరి పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? క్రీస్తు ప్రభు వారికి ఉంది. కాబట్టి ఆ సిలువలో వేలాడుతున్న దొంగకు బాప్తిస్మం లేదని అనేక మంది అనుకుంటారండి. మరి మారు మనసు పొందినప్పుడు ఆయన పాపి అని తెలుసుకున్నాడు కాబట్టే మారు మనసు వచ్చింది. మరి మారు మనసు పొందినప్పుడు అండి పక్కనే క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మరి ఆయన పాపములు క్షమించాడు కదండి. క్షమించాడు కాబట్టే ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళాడండి? పరదైసుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే పాపాలను క్షమించే అధికారం క్రీస్తు ప్రభు వారికి ఉంది అని మనకు అర్థమవుతుంది. ఏమండి కాబట్టి ఆయన పరదైసుకు వెళ్ళాడు. మరి ఎంత గొప్ప మారు మనసు పొందుకున్నాడో చూడండి. మరి దొంగే మారితే దొంగ బ్రతుకుతున్న మనం మారలేమా? ఆలోచించండి. ఏమండి దొంగ మారినప్పుడు మనం మారకపోతున్నామంటే చాలా బాధాకరం అండి. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు తిమోతి మాట్లాడుతూ ఉన్నారండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. ఏమండి ఈమె ఒక గొప్ప వ్యాపారవేత్త అండి. హృదయమును తెరిచాడంటే ఆమెలో కూడా మారు మనసు వచ్చిందండి. గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు
ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ఎవరినండి? పౌలు గారిని, తిమోతిని బలవంతము చేసినట్లుగా లూదియాని మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఒక్క ప్రసంగానికి, పౌలు గారు చెప్పిన ఒక్క ప్రసంగానికి ఊదారంగు పొడిని అమ్ముకునేటువంటి తుయితేర పట్టణస్థురాలు మారి, ఆమె మారడమే కాకుండా ఆమె ఇంటి వారందరినీ కూడా మార్చి బాప్తిసం పొందుకున్నారంటే ఎంత గొప్ప విషయమో చూడండి. వీళ్ళు ఒక ప్రత్యేకమైన సందర్భంలోనే బైబిల్లో కనిపిస్తారని, మరొక చోట కనిపించారని. వీళ్ళు ఊదారంగు పొడి నమ్మే గొప్ప వ్యాపారస్తురాలే వాక్యం ఒక్కసారి విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. కానీ ఓదారంగు పొడి అంటే అది సామాన్యమైన పొడి కాదండి. ఏమంటే మధ్యధర సముద్ర ప్రాంతానికి చెందినటువంటి, ఏమంటే ఆ ప్రాంతంలో టైర్ అనేటువంటి ఒక నగరంలో మ్యూరెక్స్ అనేటువంటి సముద్రపు నత్తల నుండి తీయబడేదండి ఆ ఉదారంగు పొడి అనేది. ఇది చాలా ఖరీదైంది. అయితే లూది అనే స్త్రీ ఓదారంగు పొడిని అమ్మేటువంటి వ్యాపారస్తురాలుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆ పొడి చాలా కాస్ట్లీ అండి. కాబట్టి ఆమె ధనవంతురాలని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా ధనవంతురాలుగా ఉండి వాటిని అమ్ముకుంటూనే దేవుని యందు భక్తి కలిగిన దానిగా బ్రతికిందండి. మరి ఓదారంగు పొడి కేవలం అది రంగే కాదండి, అది అధికారానికి, రాజరికానికి, సంపదకు, జ్ఞానంగా కూడా మరి దాన్ని సూచించేవారు. ఒకప్పుడండి రాజులు ఓదారంగు వస్త్రాలు ధరించేవారు, యాజకులు ధరించేవారు, ధనవంతులు ధరించేవారండి. అంటే ఈ రంగును మరి ఆ వస్త్రాల్లో ఉపయోగించేవారు. విలాసవంతమైన జీవితాన్ని మరి ఆ దుస్తులు చూపించేవిగా ఉంటాయి. అదేవిధంగా దైవ స్వభావం, పవిత్రతకు కూడా మరి సూచనగా కూడా ఉండేవండి. అయితే ఆ తుయితేర పట్టణం, ఆ నగరానికండి, అక్కడ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చిందండి. మరి ఈ నగరం నుంచి, ఏ నగరం అండి? ఆ టైర్ అనేటువంటి ఆ నగరం నుంచి మరి దేవదారు కలప కానీ, నార కానీ, వైన్ కానీ, రంగుల వస్త్రాలను మరి వేరువేరు ప్రాంతాలకు కూడా అక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారంట. మరి వ్యాపారం చేసే లూదియా ఒక్క ప్రసంగానికి మారు మనసు పొందితే, ఆమె కుటుంబం కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇక మరొక సందర్భాన్ని చూసి మనం ముగించుకుందామండి. పుతోను దెయ్యం పట్టిన చిన్నదాన్ని కాపాడినందుకు ఆమె యజమానులు మా లాభ సాధనము పోయినని చూసి మరి పౌలును శీలను కూడా పట్టుకొని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి వారి వస్త్రములు కూడా లాగివేసి వారిని బెత్తములతో కొట్టి చాలా దెబ్బలు కొట్టిన తర్వాత అండి చెరసాల్లో వేచి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారండి. మరి వారిని చెరసాల్లో ఉంచి కాళ్లకు కూడా బొండ వేసి బిగించారనమాట. ఎవరికి? పౌలుకు, శీలకు. అయితే వీళ్ళిద్దరు లేచి మధ్యరాత్రి వేళ మరి దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు కూడా పాడుతూ ఉన్నారండి. ఇక అయితే ఖైదీలు కూడా వింటూ ఉన్నారు ఆ పాటలు, ఆ ప్రార్థనలు కూడా. ఇక సడన్గా అకస్మాత్తుగా మహా భూకంపం కలిగిందండి. అక్కడ చెరసాల పునాదులు కూడా అదిరిపోయాయి, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయండి. ఇక అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి. ఇక అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని, అప్పుడుదా నిద్రపోతున్నాడేమోనండి, మేలుకొని ఏం చేశాడో చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27 నుంచి మనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 27వ వచనం నుంచి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. ఎందుకంటేనండి రోమా ప్రభుత్వం అతన్ని చంపుతుంది అని. ఎందుకంటే ఖైదీల దగ్గర నిన్ను కాపలాగా ఉంచాం కదా, వాళ్ళు పారిపోతే నన్ను చంపేస్తారని ఈయన ఏమనుకున్నాడంటే, ఎంత జరిగిన తర్వాత, ఇక ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక నేను చంపేసుకుంటానని మరి అనుకునేసరికండి అప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బెగ్గరగా చెప్పాడండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు
పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో. ఏమండి, ఒకే ఒక్క దృశ్యాన్ని చూశాడండి. చూసిన ఆయన రక్షణ పొందుకున్నటకు నేనేమి చెయ్యాలి అంటున్నాడండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించారండి. వాళ్ళకి చెప్పింది కూడా ఒక్క ప్రసంగమేనండి. ఒక్క ప్రసంగానికే చెరసాల నాయకుడు మారి తన కుటుంబం కూడా మరి ఏం చేశారో చూడండి. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎంత గొప్ప మారు మనసు చూడండి. ఏమంటే మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. మారు మనసు పొందిన వారికే బాప్తిసం అండి. చెరసాల నాయకుడే మరి మారు మనసు పొందితే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇక మనం చూస్తేనండి, ఇక మరొక సందర్భంలో భాగంగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35 వచనం నుంచి 38 వరకు మనం మాట్లాడదామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35 వచనం నుంచి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నామంటేనండి, మరి యెషయా గ్రంథంలోని కొన్ని వచనాల గురించి చెప్పి యేసును గూర్చిన సువార్త ప్రకటించిన వెంటనే మారు మనసు వచ్చిందండి. అతనికి బాప్తిస్మానికి కూడా సిద్ధపడిపోయాడు. నపుంసకుడండి. ఈ నపుంసకుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి గాజా నుండి యెరూషలేమునకు వచ్చాడండి. ఇక ఆరాధన ముగించుకొని తిరుగు ప్రయాణంలో తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. మరి ఫిలిప్ అతని దగ్గరకు వచ్చి, మరి విని నువ్వు గ్రహించుకుంటున్నావని అడిగినప్పుడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని మరి ఫిలిప్పుని వేడుకున్నప్పుడు అండి, ఇక ఫిలిప్పు అతనికి వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా చెబుతూ కొంత సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడండి. ఇక 36వ వచనంలోకి వచ్చేసరికి, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చి, నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసమిచ్చాడు. ఏమంటే యెషయా గ్రంథం చదివిన నపుంసకుడులోనే మారు మనసు వచ్చి, ఏమంటే ఫిలిప్పు గారు చెప్పినటువంటి వాక్యంతో ఇంకా బలపడిపోయి, ఏమంటే స్పాట్లోనే బాప్తిస్మము తీసుకున్నాడండి. అంటే నపుంసకుడే మారు మనసు పొందితే నీ పరిస్థితి ఏంటి? అతనికంటే మనం గొప్పవారం కాదా? ఏమంటే నపుంసకుడు అంటే ఏమంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఏమంటే మధ్య రకం మనిషి అనమాట. మరి వాళ్ళే మారు మనసు పొందుకుంటేనండి మనలో ఏదండి మారు మనసు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు మనకు కొత్త నిబంధనలో కనిపిస్తాయండి. ఎంతవరకు మనం జాలరులు, ఏమంటే మారు మనసు పొందినట్లు, మోసగాళ్ళు, అబద్ధికులు, వ్యభిచారం చేసిన వారు, హంతకులు, దొంగలు, వ్యాపారం చేసిన వారు, చెరసాల నాయకుడు, నపుంసకుడు మారు మనసు పొంది ఏమండి వాళ్ళు బాప్తిసం తీసుకున్న వారిని మనం చూసామండి. ఇంకా అనేక మంది అండి. శతాధిపతి మారు మనసు పొందాడు, మాంత్రికులు మారారు, రోగాలతో ఉన్నవారు మారారు, ఏమంటే వైద్యుడు మారారు, దయ్యం పట్టిన వారు కూడా మారు మనసు పొందారండి. ఏమండి చివరికి మరి లక్కీ ఛాన్స్ కొట్టేసినటువంటి సిలువలో దొంగ కూడా మారు మనసు పొందారండి. కానీ ఒక వ్యక్తి మాత్రం భూమి మీద జీవించిన కాలంలో మారు మనసు పొందకుండా, దేవుని మాటలు వినకుండా బ్రతికి చనిపోయి నరకానికి వెళ్ళి ఎవరి గురించి ఆలోచిస్తూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడో ఈ మాట చూసి మనం ముగించుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 27 నుంచి మనం చూద్దామండి. అప్పుడు అతడు అంటే ధనవంతుడు, తండ్రి,
అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఏమంటే భూమి మీద బ్రతికినప్పుడు ఈ 5 సహోదరులు గుర్తు రాలేదండి. ఏమండి గుర్తు రాకుండా మరి తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని అబ్రహాము గారిని ధనవంతుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళాకండి? నరకానికి వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. భూమి మీద చెప్పినప్పుడు దేవుని మాటలు వినలేదు కాబట్టి. అందుకు అబ్రహాము గారు ఏమంటున్నారో చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని. ఏమండి ఎవరండి? చనిపోయిన ధనవంతుడు నరకంలో బాధపడుచు భూమి మీద ఉన్నటువంటి తన సహోదరుల గురించి ఆలోచిస్తూ ఈ మృతుల లోకం నుంచి ఒకరిని పంపిస్తే నా సహోదరులు మారు మనసు పొందుతారని వారి గురించి ఆలోచన చేస్తాను. బ్రతికున్నప్పుడు ఆలోచించవచ్చు కదా. ఈయన మారి సహోదరుల గురించి ఆలోచిస్తే, భూమి మీద ఉన్నప్పుడు ఆలోచిస్తే ఉపయోగం ఉండేది. చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత నా సహోదరులు మారు మనసు పొందుకోవాలని కోరుకుంటున్నారంటే నరకంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానెను. ఏమండి భూమి మీద ఉన్న మోషే ఇంకా మిగతా ప్రవక్తలు చెప్పితేనే మాటలు వినకపోతే ఈ మృతుల లోకం నుంచి ఒకడు వచ్చి చెప్తే వాళ్ళు వింటారండి? ఏమండి వినే అవకాశమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. నూతన నిబంధనలో ఉన్నవారే మారు మనసు పొందితే మరి నీకు నాకు మనకి మారు మనసు అవసరం లేదు అంటారా? నేను మారితే నిలబడగలనా అనే ఆలోచన చాలా మందిలో ఉంటుందండి. అలాంటి ఆలోచన తీసివేసి నేను నిలబడితే నా దేవుడు నన్ను నిలబెట్టగలడు అనేటువంటి నమ్మకంతో మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలండి. అలా మీరంతా కూడా ఆలోచించి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నవారే మారు మనసు పొందితే నూతన సంవత్సరంలో ఇంకా నీవు మారు మనసు పొందుకోకుండా ఇంకా నువ్వు బ్రతుకుతున్నావంటే నీ జీవితం ఎలా ఉందో ఆలోచించి ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మారు మనసు పొంది దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే దేవుడు తప్పకుండా మనందరికీ సహాయం చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బాగా ఆలోచించి ఈ నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాన్ని తీసుకోవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.